ఈ విధంగా అటాక్స్ జరగడం వలన అంటే మీరన్నట్టు 'దావూద్' టైమ్‌లో బాలీవుడ్ ఏ విధంగా ఉండేదో ఇప్పుడు అదే విధంగా ఆ టైమ్స్‌లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఆ టైంలోకి వెళ్ళే అవకాశం దావూద్ ఉన్నప్పుడు ఒక రకమైన ఉందమ్మా. హిందువులను నొక్కిపెట్టి హ్మ్. ఖాన్‌ని ప్రమోట్ చేసాడతను. ఓకే. 'షారుఖ్ ఖాన్' 6 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ 'షారుఖ్ ఖాన్' హీరో అవ్వటానికి కారణం ఈ 'దావూద్ ఇబ్రహీం.' హ్మ్. అతను పెట్టుకోండి ఫైనాన్స్ ఏర్పాట్లని చెప్పాడు. ఓకే. ఆయన ఆ రోజు ఎంకరేజ్ చేశాడు. అందువల్ల అతను 6 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఏడో సినిమా సక్సెస్ అయ్యి ఇవాళ 'షారుఖ్ ఖాన్' అయ్యాడు. సో, అతను అలా ప్రమోట్ చేశాడు. ముస్లిమ్స్‌ని 'రాజేష్ ఖన్నా', 'అమితాబ్ బచ్చను' ఈ 'కపూర్' ఫ్యామిలీ వీళ్ళందరినీ పక్కన పెట్టి, వాళ్ళకి కాకుండా వీళ్ళని ఎవరైతే బుక్ చేస్తారో వీళ్ళకే ఫైనాన్స్ ఏర్పాటు చేసేటట్టు, హ్మ్. వాళ్ళకి ఫైనాన్స్ చేసే వాళ్ళని బెదిరించడాలు, క్యాన్సిల్ చేయించడాలు చేయించాడు. ఓకే. సో, ఇప్పుడు వీడు ఇట్లా కాదు. విష్ణు హిందువుల్ని ప్రమోట్ చేయటానికి రివర్స్. హ్మ్. హిందువుల్ని ప్రమోట్ చేసి హిందువులు తొక్కేస్తున్నారు, హిందువులు నొక్కేస్తున్నారు. కేవలం ముస్లిం వాళ్ళనే 'షారుఖ్ ఖాన్', ఖాన్‌లు అందరూ ఖాన్‌లని నెత్తిన పెట్టుకుంటున్నారు. సో, వీళ్ళని ఆహ్, క వాళ్ళుంటే వాళ్ళు తొక్కాలని కాకపోయినా హిందువుల్ని ప్రమోట్ చేయాలనే ధ్యేయంలో ఉన్నారు. బిష్నోయ్ అనేది హ్మ్. ఒక అర్థం కనపడుతోంది. హ్మ్. అందుకని ఈ అటాకులు జరుగుతున్నాయని కూడా ఒక వినికిడి చూద్దాం. సార్ అంటే మీరన్నట్టు వీళ్ళ సినిమాల్లో హిందువుల దేవుళ్ళని ఈ విధంగా చూపిస్తారని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి వాటిపైన కూడా అంటే ఒకసారి ఆహ్, ఆలోచిస్తే వాటి గురించి అంటే సెన్సార్ వాళ్ళు గానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ గాని ఈ విధంగా చేయకండి అన్నట్టుగా ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా ఏముందమ్మా సార్? చెయ్యొద్దు అనేది ఉంది. హ్మ్. ఇప్పుడు రాజకీయాలు. హ్మ్. ఇప్పుడు వాడు హిందూ దేవుళ్ళని విమర్శించాడంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. హ్మ్. అదే హిందువులు ఏదైనా ఒక మాట మాట్లాడితే, అయ్యో! మా ఖురాన్‌ని చంపేశారు, మా ఖురాన్‌ని అవమానించారు, మా అల్లాహని అవమానించారు, మా జీసస్‌ని అని నానా బీభత్సం చేస్తారు. ఈ మన రాజకీయాలు అక్కడ. ఈ ఓట్ల రాజకీయాల కోసం ఈ మైనారిటీ వాళ్ళు ఏం వాగినా కూడా దాన్ని సమర్థించడం. ఆహ్, మ మైనారిటీని గురించి ఏ చిన్న మాట అన్నా కూడా దాన్ని ఇంత ఇప్పుడున్నాడు ఓవైసీ దరిద్రుడు మన తెలంగాణలో. హ్మ్. 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఒక హిందూ లేకుండా చేస్తా అన్నాడు. దాని గురించి ఎవరేం మాట్లాడారు? ఎవరేమన్నా తప్పుని ఖండించారా? అలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అన్నారా? ఎవడు మాట్లాడలా. కనుక ఈ మన రాజకీయాల వల్ల ఈ దౌర్భాగ్యం రాజకీయాలు ఓట్ల బ్యాంక్ కోసం ఈ కాంగ్రెస్ ఉన్నంత కాలం, హ్మ్. ఈ దేశంలో కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉన్నంత కాలం ఈ దౌర్భాగ్యాలు ఉంటాయమ్మా. కాంగ్రెస్ ఒక దుష్టభూయిష్టమైన పార్టీ. ఒక దౌర్భాగ్యమైన నికృష్టమైన పార్టీ అది. దానికి ఈ విభజించి పాలించడం వాళ్ళు ఎందుకంటే ఒరిజినల్ హిందువులు కాదు. ఒరిజినల్ భారతీయులు కాదు. ఒరిజినల్ గాంధీలు కాదు. వాళ్ళు ఫేక్ గాంధీ, ఫేక్ ఇండియన్స్, ఫేక్ హిందూసు. సో, వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ సాంప్రదాయాల మీద విలువలు ఉండవు వాళ్ళకి. హ్మ్. వాళ్ళు కనుక వాళ్ళు ఉన్నంత కాలం ఈ నెహ్రూ ఫ్యామిలీ ఈ నీడ పోయేదాకా ఈ దేశంలో ఇలాంటి రుగ్మతలు ఉంటాయి. ఆ నీడ పోవాలి. మొత్తం టోటల్‌గా అబాలిష్ అయిపోతే గాని ఇప్పటికే దాదాపు 20 దేశాలు, 20 రాష్ట్రాల్లో పోయింది. ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా దాని ఉనికి కోల్పోతే గాని హ్మ్. అసలు కాంగ్రెస్ అనే ఉనికి పోయి భూస్థాపితం అయిపోయి వేరే, దీంతోటి వేరే రూపం ఈ నెహ్రూ ఫ్యామిలీగా, ఈ ఇందిరా గాంధీ ఫ్యామిలీ, దొంగ గాంధీల ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ బయటపడితే గాని ఈ దేశం కూడా బాగుపడదు. లేతే ఈ దేశంలో ఈళ్ళు కాంగ్రెస్ వోళ్ళు ఈ మత రాజకీయాలు చేస్తా ఉంటారు. ఎదుటోళ్ళ మీద అంటారు పొద్దున్న లెగిస్తే మత రాజకీయాలు మాట్లాడేది వీళ్ళే. వీళ్ళే సనాతన ధర్మాన్ని డెంగు అనేది వీళ్ళే. వీళ్ళే హిందూ టెర్రరిస్ట్ అనేది వీళ్ళే. హ్మ్. ఆహ్, వీ అన్ని హిందువుల గురించి మాట్లాడి తక్కువ మాట వీళ్ళే. మళ్ళీ మత రాజకీయాలని వీళ్ళు ఇంకోళ్ళనంటారు. ఇది డబుల్ స్టాండర్డు, హిపోక్రసీ పార్టీ అది. దౌర్భాగ్యమైన పార్టీ. కనుక ఆ దౌర్భాగ్య పార్టీ ఉన్నంత కాలం కొంచెం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.